హలో ఎవ్రీవన్. అనపగింజలతో చాలా రెసిపీస్ అయితే చూసాం. అనపగింజల కర్రీ, అనపగింజలు ఆలు మసాలా కర్రీ, ఇలా. ఇప్పుడైతే అనపగింజలతో రైస్ రెసిపీ చూద్దాం. ఇది చూడటానికి వెజ్ పులావ్ లాగానో వెజిటేబుల్ రైస్ లాగానో కనిపిస్తుంది, కానీ అనపగింజలు యాడ్ చేయడం వల్ల వచ్చే ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ డిఫరెంట్గా ఉంటుంది. నార్మల్గా కర్ణాటక సైడ్, నేను అయితే బెంగళూరుకి వచ్చిన తర్వాత చాలా ఎక్కువగా చూసింది రైస్ ఐటమ్స్. వీళ్ళు బ్రేక్ఫాస్ట్కి కూడా ఇక్కడ రైస్ ఐటమ్స్ తీసుకుంటారు, వెజ్ బాత్, రైస్ బాత్ అని. వాటిల్లోనే ఇదొక రెసిపీ. రైస్ ఐటమ్ ఏదైనా సరే దాని కాంబినేషన్ పల్లి చట్నీని తీసుకుంటారు. సో ఈ రెండింటి రెసిపీ మనం చూద్దాం. దీనికోసం నేను వెజ్జెస్ మనం ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే చాలా లిమిటెడ్ వెజ్జెస్ యాడ్ చేస్తున్నా. వీళ్ళైతే బీట్రూట్ కూడా యాడ్ చేస్తారు. సో మీకు నచ్చిన వెజ్జెస్ అన్ని యాడ్ చేసుకోవచ్చు. బట్ కింగ్ ఆఫ్ ద రెసిపీ మాత్రం అనపగింజలి. ఈ రెసిపీ డీటెయిల్స్ని కంప్లీట్గా ఒక ఫుల్ లెంత్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, చూసి మీరు కూడా ట్రై చేయండి.